ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రభుత్వంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎంగా హోదానైతే తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అనే విషయం అటు కార్యకర్తలకు, అభిమానులకు అంతు చిక్కడం లేదు. వాస్తవం ఎలా ఉన్నా పవన్ అనుసరిస్తున్న తీరుపైన స్పందిస్తున్న తీరు మాత్రం అంతంతగానే ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ చంద్రబాబుకు ఏపీకి రావాల్సిన అంశాలు, నిధుల విషయాలపైన కేంద్ర దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఈ విషయంపైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉన్నా ఆయన స్పందించలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన పరిణామాలు చూసి కూడా ఏ విధంగా స్పందించలేదు. ముఖ్యంగా చిన్న పిల్లలపైన, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలపైన కూడా డిప్యూటీ సీఎం స్పందించలేదు. రాజకీయ హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో సర్కార్ మద్దతుగానే మాట్లాడుతున్నారా, లేకపోతే మౌనంగా ఉన్నారా అనే ప్రశ్న ఇప్పుడు జనసేన కార్యకర్తలు అధినేతను సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒకప్పుడు మద్దతుగా అనేక విషయాలపైన స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. విశాఖలో వెలుగు చూసిన ఎర్రమట్టి దిబ్బల వ్యవహారం కూడా గత 4 రోజులుగా ఏపీ రాష్ట్రంలో వైరల్ గా మారింది. ఈ మట్టి దిబ్బల చదును చేస్తున్నారని, ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి అంటూ తెలుపుతున్నారు. ఈ విషయంపైన కూడా అటు పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉన్నా స్పందించలేదు. కేవలం మౌనం మాత్రమే పాటిస్తూ ఉన్నారు. ఇలా అన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటే కూటమి సర్కారు ప్రభుత్వంలో ఆయన పాత్ర కొంతమేరకే ఉందనే భావన అటు అభిమానులలో కనిపిస్తోంది. ఇలా అయితే రాబోయే రోజుల్లో పవన్ మీద ఉండే నమ్మకం కూడా ప్రజలలో కోల్పోయేలా కనిపిస్తోంది.